హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్ము వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూద్దామా. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, సగం నిమ్మకాయ, అలాగే స్పైసెస్ ఇలాచి, లవంగాలు, సహజీరా, దాల్చిన చెక్క. ముందుగా ఒక గిన్నెలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది మంచిగా వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం చిటపటలు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదా, ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసి వేసేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మంచిగా వేగాక మనం తీసుకున్నటువంటి మసాలాలు అందులో వేసేసేయాలి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, సాహిజీరా వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి మనము కంప్లీట్గా హాఫ్ కట్ చేయకూడదు, మధ్యలో ఇట్లా సగం కాట్లాగా పెట్టేసి వేసేయాలన్నమాట. వేసిన తర్వాత అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకొని కొంచెం ఉంచుకోండి, తర్వాత మళ్ళీ లాస్ట్లో వేయచ్చు. అన్నీ మంచిగా కలియబెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసి వేసిన తర్వాత మనము 1 స్పూన్ కల్లుప్పు వేసి అన్నీ ఒక 2 to 3 మినిట్స్ సిమ్లో పెట్టి మంచిగా కలుపుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మంచిగా కలిపిన తర్వాత మనము రైస్కి సరిపడినండి వాటర్ వేసుకోవాలి. నేను రైస్ ఈ వాటర్ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ కడిగి నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందే. మాది కొత్త రైస్, సో నేను 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ మీద కొంచెం ఎక్కువ వాటర్ వేసి మూత పెట్టేసి వాటర్ బాగా మసలనివ్వాలి. బాగా మరిగిన తర్వాత చూసారు కదా ఇలా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం తీసుకున్న లెమన్ ఒక 5-6 డ్రాప్స్ అంతే పిండేసేయాలి. అందులో పిండేసిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఇందులో వేసేసేయాలి. లెమన్ ఎందుకు వేస్తామంటే రైస్ అనేది విరిగిపోకుండా మంచిగా వస్తుంది అన్నమాట. సో అందుకని లెమన్ కొంచెం ఒక 2-3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు రైస్ వేసాక మంచిగా కలిపి హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే కొంచెం బాగా తొందరగా ఉడికిపోతుంది. చూసారు కదా, కొంచెం వాటర్ దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కంప్లీట్గా తగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఒకసారి కలియబెట్టుకొని కంప్లీట్ సిమ్లో పెట్టి వదిలేసేయాలన్నమాట. సిమ్లో పెట్టేసి మనం తీసుకున్న కొత్తిమీర ఉంది కదా, అది లాస్ట్లో వేసేయాలి. మీకు ఇష్టం ఉంటే ఫస్ట్లో అయినా స్టార్టింగ్లో అయినా వేయచ్చు. సో నేను లాస్ట్లో వేసి మూత పెట్టేసేయాలి సిమ్లో పెట్టి. అంతే, అయిపోయింది. మన వేడి బగారా రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు బగారా రైస్ అంటే. సో ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కర్రీ ఏం లేకుండా వేడిగా ఉట్టి రైస్ కూడా తినేస్తాము. ఇంకా చికెన్, నాన్ వెజ్కి సూపర్ కాంబినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్